సీరియల్ టుడే ఎపిసోడ్. కావ్య కోహ్లీతో ఇంట్లో పనులన్నీ చేపిస్తూ ఉంటుంది. కోహ్లీకి మాత్రం కోపం వస్తూ ఉంటుంది, కానీ ఆస్తి కోసం పనులన్నీ చేస్తూ ఉంటుంది. కావ్య అలాగే రాజు అలాగే రాహుల్ ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు. అప్పుడు రాజు, ఒరే మనవడా ఏం చేస్తున్నావురా అనేసి అంటాడు. అప్పుడు రాహుల్, నాటకాలు చాలే రాజు అనేసి అంటాడు. అప్పుడు కావ్య, ఏరా మనవడా అనేసి అంటుంది. కావ్య, వద్దులే కావ్య, నాటకాలు వద్దులే అనేసి రాహుల్ అంటాడు. అప్పుడు రాజు, అరే నీకు దుబాయ్ నుంచేసి మీ దుబాయ్ అన్నయ్య గోల్డ్ అన్నయ్య వస్తున్నాడు రా అనేసి అంటాడు. అప్పుడు గోల్డ్ అన్నయ్య ఎవరు అనేసి అంటాడు. అప్పుడు రాజు, గోల్డ్ బాబురా, నీకు తెలియదా, మర్చిపోయావా అనేసి అంటాడు. అప్పుడు రాహుల్, గోల్డ్ బాబు అనే అన్నయ్యే లేడు నాకు, ఎందుకు ఇంకొక కొత్త నాటకాన్ని ఇంట్లోకి దించుతున్నారా అనేసి అంటాడు. అప్పుడు రాజు, అవును రా అనేసి చెప్తాడు. అంతలోనే కోహ్లీ వస్తుంది. వచ్చేసరికి రాహుల్, ఏంటి నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు, అసలు పనాలా ఉన్నావేంటి అనేసి అంటాడు. అప్పుడు ఇంట్లో పనులన్నీ చేసేసరికి అలా అయిపోయాను రాహుల్ అనేసి అంటుంది. అప్పుడు రాహుల్, నువ్వు తొందరగా వెళ్ళి మంచిగా రెడీ అయ్యిరా అనేసి చెప్తాడు. అంతలోనే గోల్డ్ బాబు వస్తాడు. వచ్చి బ్రీఫ్ కేసులు 2 పట్టుకొని వస్తాడు. వచ్చి, దీని నిండా గోల్డ్ ఉన్నది, నేను గోల్డ్కి పడగెత్తాను, దుబాయ్లో మస్తు పెద్ద ఆస్తులు ఉన్నాయి నాకు అనుకుంటూ వస్తాడు. అప్పుడు రాజు, అవును గోల్డ్ బాబుకి చాలా గోల్డ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా గోల్డ్ ఉంది అనేసి చెప్తాడు. అప్పుడు కోహ్లీ, అవునా గోల్డ్ ఉన్నాయా, మీరంతా వేసుకున్నంత గోల్డేనా అంటే, అవును ఇదంతా గోల్డే, అవును కోహ్లీ అనేసి, నువ్వు నాకు నచ్చావు కోహ్లీ అనేసి ఒక రింగు తీసి ఇస్తాడు. అప్పుడు కోహ్లీ చాలా సంతోషిస్తుంది, ఈయన దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా అనేసి అనుకుంటుంది. కోహ్లీ, మీ దగ్గర ఇదంతా గోల్డేనా అనేసి అడుగుతుంది. అవును నా దగ్గర ఇదంతా గోల్డే అనేసి గోల్డ్ బాబు అంటాడు. గోల్డ్ బాబు, నేను దుబాయ్లో ఇక నేను ఉండననేసి ఇక్కడికే సెటిల్ అయిదామని ఇక్కడికే వచ్చాను, కానీ ఎవరిదైనా ఒకటి కంపెనీ ఉంటే వాళ్ళకి నేను ఇద్దరం కలిసి కంపెనీ చూసుకుందాం అనుకుంటున్నాను అనేసి అంటాడు. అప్పుడు కోహ్లీ, ఎవరో ఎందుకు, మా కంపెనీలోనే ఉండండి అనేసి చెప్తుంది. అప్పుడు రాహుల్ మాత్రం ఒప్పుకోడు, వద్దులే మన కంపెనీలో ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు కోహ్లీ, లేదు మా కంపెనీలోనే మీరు ఉండాల్సి గోల్డ్ బాబు గారు అనేసి అంటుంది. అప్పుడు సరేలే అనేసి అంటాడు. అప్పుడు రాహుల్, నువ్వు ఒప్పుకో అనేసి అంటుంది. రాహుల్ ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత గోల్డ్ బాబు, సరేలే మీ కంపెనీతోటే షేర్లో ఉంటాను నేను అనేసి చెప్తాడు. అనేసి కోహ్లీ తన రూమ్కి తీసుకెళ్తుంది. అప్పుడు గోల్డ్ బాబు, ఇదంతా గోల్డే అనేసి గోల్డ్ చూపిస్తాడు. కోహ్లీ, వామ్మో ఇదంతా గోల్డేనా, ఇది ఎంత రిచ్ అనేసి అనుకున్నప్పుడు గోల్డ్ బాబు, అవన్నీ గోల్డ్ కాదు బిస్కెట్స్ అని దీనికి తెలియదు అనేసి మనసులో అనుకుంటాడు. అప్పుడు కోహ్లీ, ఇదంతా గోల్డే, ఈయనతోటి ఉంటే నాకు జీవితం చాలా బాగుంటుంది అనేసి, మీరు ఫ్రెష్గా అండి గోల్డ్ బావగారు నేను మీకు కాఫీ అయినా ఏదైనా ఒకటి తీసుకొని వస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజు, కావ్య గోల్డ్ బాబు దగ్గరికి వచ్చి చెప్పిన ప్లాన్ గుర్తుందా, తనని ఎలాగైనా నీదానిలాగా చేసుకుంటే రాహుల్కు తన గురించి నిజం తెలియాలి, తను ఒక ఆస్తి కోసమే ట్రాప్ చేసిందని తెలియాలి అనేసి చెప్తారు. అప్పుడు గోల్డ్ బాబు, ఆల్రెడీ తను నా ట్రాప్లోకి వచ్చేసింది, ఇంకొక 1 అవర్ అయితే మొత్తం తన గురించి రాహుల్కి నిజ స్వరూపం బయటపడిపోతుంది, మీరేం టెన్షన్ పడకండి వెళ్ళండి అనేసి అంటాడు. అప్పుడు సరే అనేసి రాజు, కావ్య ఇద్దరు వెళ్తారు. తర్వాత రాహుల్ రుద్రానికి ఫోన్ చేసి, కావ్య రాజు తాతయ్య అమ్మమ్మ గెటప్లో వచ్చారమ్మా, వాళ్ళిద్దరే కాకుండా ఒకరు గోల్డ్ బాబు అనేసి ఒకరిని దించారు, ఆయననేమో ఇప్పుడు ఇంట్లోకి వచ్చి గోల్డ్ ఉన్నది నా దగ్గర అనేసి కోహ్లీ ముందు ఎక్కువ చేస్తున్నాడు, తొందరగా ఇంటికి వచ్చేయనమ్మా, రాజు కావ్యని ఇక్కడ ఉండకను అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని, వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అసలు అనేసి అనుకుంటుంది. ఎలాగైనా ఇంటికి వచ్చేలా చూడమ్మా అనేసి రాహుల్ చెప్తాడు. అప్పుడు రుద్రాని, మొన్న రాజు కంపెనీకి ఒక ఫైల్ పంపించాడు కదా, దాన్ని డిలీట్ చేస్తే రాజే పరిగెత్తుకుంటూ వస్తాడనేసి అంటుంది. సరే అమ్మా అని రాహుల్ అంటాడు. రుద్రాని ఆఫీస్లో తెలిసిన మనిషికి ఫోన్ చేసి ఆ ఫైల్ను డిలీట్ చేయమంటుంది. అప్పుడు ఆ మనుషులు ఫైల్ డిలీట్ చేస్తారు. అందరూ కుటుంబ సభ్యులు అందరూ దుగ్గిరాల వాళ్ళందరూ కూర్చుంటారు, అపర్ణ, ఇందిరాదేవి గిట్లా. అప్పుడు సుభాష్కి ఫోన్ వస్తుంది. శృతి ఫోన్ చేస్తుంది. అప్పుడు పిఏ, ఏంటి మనకు ఫోన్ చేస్తుంది అనేసి సుభాష్ లిఫ్ట్ చేస్తాడు. రాజ్ సార్ ఫైల్ పంపించాడు, కానీ అది ఎంటీగా ఉంది సార్, అందులో ఫైల్ కనబడడం లేదనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు.